ఇండియా పాస్పోర్ట్ సేవల్లో భారీ అప్గ్రేడ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ పాస్పోర్ట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ విషయమై ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేసింది. ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటి? పాస్పోర్ట్ సేవ ప్రోగ్రామ్ 2.0 కింద ప్రతి కొత్త పాస్పోర్ట్లో ఇప్పుడు సురక్షితమైన RFID చిప్ అమర్చబడుతుంది. ఇది సాధారణ పాస్పోర్ట్ బుక్లెట్కి ఎలక్ట్రానిక్ సేఫ్టీని జతచేస్తుంది. ఈ చిప్ వ్యక్తిగత మరియు బయోమెట్రిక్ డేటాను రక్షిస్తుంది. ముఖపుటపై ఉన్న గోల్డ్ ఎంబ్లెమ్ దీనిని పాత పాస్పోర్ట్లతో పోలిస్తే ప్రత్యేకంగా చూపిస్తుంది. చిప్లోని సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఇమిగ్రేషన్ చెక్ పాయింట్లలో సురక్షితంగా వెరిఫై అవుతుంది. ఈ పాస్పోర్ట్ భద్రతకు మూలం పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ PKI. దీనివల్ల పాస్పోర్ట్ను కౌంటర్ఫీట్ చేయడం లేదా చెడగొట్టడం దాదాపు అసాధ్యం. ఇది ఐడెంటిటీ ఫ్రాడ్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాస్పోర్ట్ సేవ ప్రోగ్రామ్ 2.0 కేవలం ఈ పాస్పోర్ట్లను మాత్రమే కాకుండా మొత్తంగా డిజిటల్ ఫస్ట్ అనుభవం కోసం ప్లాట్ఫామ్ను రీడిజైన్ చేసింది. ఇప్పుడే పౌరులు ఆటోఫిల్ ఫార్ములు, సులభమైన డాక్యుమెంట్ అప్లోడ్, UPI QR కోడ్ పేమెంట్స్, AI చాట్, వాయిస్ బాట్ సహాయం ఇవన్నీ పొందగలరు. ఈ రోలౌట్లో భాగంగా గ్లోబల్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ మెరుగైన సేవలను పొందుతారు. పాస్పోర్ట్ ఆఫీస్లో ఈ పాస్పోర్ట్ జారీకి సదుపాయం సిద్ధమైన వెంటనే అందరికీ ఆటోమేటిక్గా ఈ ప్రక్రియ వర్తిస్తుంది. ప్రత్యేక ఫారం నింపాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ జర్నీ అదే, కానీ డిజిటల్ అనుభవం మెరుగా ఉంటుంది. మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్కి ఏమవుతుంది? ఏం ఆందోళన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పాస్పోర్ట్ దాని గడువు వరకు పూర్తిగా చెల్లుతుంది. ప్రత్యేకంగా ఈ పాస్పోర్ట్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. రీన్యూవల్, రీప్లేస్మెంట్ లేదా కొత్త పాస్పోర్ట్ సమయంలో ఆటోమేటిక్గా ఈ పాస్పోర్ట్ వస్తుంది. మొత్తం చెప్పాలంటే ఇండియా యొక్క ఈ పాస్పోర్ట్ వ్యవస్థ ప్రయాణ డాక్యుమెంట్లను ఆధునికీకరిస్తోంది, భద్రతను పెంచుతోంది, మరియు మొత్తం అప్లికేషన్ జర్నీని మరింత సులభతరం చేస్తోంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.